హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ స్పెషల్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము పద్మ పురస్కారాలు 2025. ఈ 2025 సంవత్సరంలో జరగబోయే ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ లేకుండా మీరు క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని టాపిక్స్కి ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది, ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా లేదా అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖమైన నోబెల్ పురస్కారాలకు సంబంధించి కానివ్వండి, ప్రతి ఏటా కూడా ఆగస్టు 31న వార్తల్లో నిలిచే రామన్ మెగసెసే పురస్కారాలకు సంబంధించి కానివ్వండి, ఇక మన భారతదేశం విషయానికి వస్తే రంగాల వారీగా పురస్కారాలు ఉదాహరణకు తీసుకుంటే భారతదేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్నకి సంబంధించి, లేదా భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నకి సంబంధించి, సైనిక రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన పరమవీర చక్రకి సంబంధించి కానివ్వండి, క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, ఇటీవల మీకు ఒక స్పెషల్ వీడియో కూడా ఇచ్చాను. అట్ ద సేమ్ టైం సినిమా పరిశ్రమ, సినిమా రంగానికి సంబంధించి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము, అట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం. అండ్ ఇంకొకటి, ఈ జనవరి మంత్లోనే జనవరి 23 ఎవ్రీ ఇయర్ కూడా జనవరి 23 ఒక పురస్కారం వార్తల్లోకి వస్తుంది. ఏంటది? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవం రోజున ప్రకటిస్తారు ఆపద ప్రబంధన్ పురస్కార్. 2025 సంవత్సరానికి గాను ఈ పురస్కార గ్రహీతగా ఒక ఇన్స్టిట్యూషన్ వార్తల్లోకి వచ్చింది, ఇన్కాయిస్. సో ఇటువంటివి మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పద్మ పురస్కారాలు అంటే 3 గుర్తుంచుకోండి: పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. సో ఈ సంవత్సరానికి గాను వార్తల్లోకి వచ్చినాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పైన మనం ఫోకస్ చేయాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంవత్సరం పద్మ పురస్కార గ్రహీతలు ఎవరు, వారు ఏ రంగానికి సంబంధించి, ఏ రాష్ట్రానికి సంబంధించి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి, తప్పేం లేదు. కానీ పద్మ పురస్కారాలకు సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదివి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో పోటీ పరీక్షల కొనలో మనం చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పద్మ పురస్కారాల్లో మొత్తం 3 చూస్తాము. పద్మ పురస్కారాల్లో టాప్గా మనం పద్మ విభూషణ్, సెకండ్ వచ్చేసి పద్మభూషణ్, థర్డ్ వచ్చేసేసి పద్మశ్రీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరానికి ఈ కేటగిరీ వైజ్గా చూస్తే ఎంతమంది వార్తల్లోకి వచ్చారు, అండ్ ముఖ్యంగా పోటీ పరీక్షల కోణంలో పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతల పేర్లు, వారి కన్సర్న్ ఫీల్డ్ ఏంటి, ఏ రాష్ట్రానికి సంబంధించి, అదొకటి చూడాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం పద్మభూషణ్కి సంబంధించి కూడా సేమ్ ఇలాగే చూడాలి. ఇక పద్మశ్రీ పురస్కారం విషయానికి వస్తే మనము మన రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకి సంబంధించి ఎవరైతే పద్మ పురస్కార గ్రహీతలుగా ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చారో వాటిపైన ఫోకస్ చేయాలి. ఈసారి ఒక ప్రముఖులు వార్తల్లోకి వచ్చారు, నందమూరి బాలకృష్ణ లాంటి వాళ్ళు. సో అటువంటివి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కొన్ని పురస్కారాలకు సంబంధించి కానీ కొన్ని టాపిక్స్కి సంబంధించి కానీ మనం ప్రెడిక్ట్ చేయగలగాలి ఈ రోజున ఈ టాపిక్ వార్తల్లోకి వస్తుంది అని. ఉదాహరణకు చెప్తే మీకు జనవరి 23 ఎవ్రీ ఇయర్ కూడా మనం పరాక్రమ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరి జ్ఞాపకార్థం? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జ్ఞాపకార్థం. ఆ రోజున ఖచ్చితంగా ఆపద ప్రబంధన్ పురస్కారం అనేది వార్తల్లోకి వస్తుంది. ఇంకోటి చెప్తున్నాను, ఆగస్టు 31 ఎవ్రీ ఇయర్ కూడా రామన్ మెగసెసే పురస్కారాలు వార్తల్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి, అక్టోబర్ మంత్లో నోబెల్ పురస్కారాల ప్రకటన వార్తల్లోకి వస్తుంది. ఇలా ప్రెడిక్ట్ చేయగలగాలి. అలా పద్మ పురస్కారాలకు సంబంధించి ఒక ప్రెడిక్షన్ ఖచ్చితంగా ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ పురస్కారాలను ప్రకటిస్తారు. ఇక్కడ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, వేడుకల సందర్భంగా అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం మనము గణతంత్ర దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? జనవరి 26. రిపబ్లిక్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 26 ఎవ్రీ ఇయర్. గుర్తుపెట్టుకో, 1950 నుండి మనం చూస్తున్నాం. సో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పురస్కారాలు ఏమైనా ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, అవి పద్మ పురస్కారాలు. ఒకరోజు ముందు కానీ, అంటే గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ ఈ పురస్కారాలు వార్తల్లోకి వస్తాయి. ఆ రోజే కానివ్వండి. సో జనవరి 24 కానీ, లేదా 25 కానీ, లేదా జనవరి 26 కానీ, ఆ సందర్భంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వార్తల్లోకి వచ్చే పురస్కారాలు. అండ్ ఈ పురస్కారాల ప్రకటనకి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ అఫీషియల్గా ఈ పురస్కార గ్రహీతల పేర్లను విడుదల చేస్తుంది అంటారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి ఈ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరానికి సంబంధించి వాళ్ళ పేర్లను మనం అఫీషియల్గా చూస్తాము. పురస్కారాల ప్రకటన ఏ మంత్రిత్వ శాఖ? హోమ్ అఫైర్స్. సో ఈ పాయింట్స్ చూడాలి ఖచ్చితంగా మనము.
ఇక్కడ మనము కాన్స్టిట్యూషన్ సంబంధించి కూడా కొన్ని లింక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ సంవత్సరం పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతల సంఖ్య ఎంత, పద్మభూషణ్ పురస్కార గ్రహీతల సంఖ్య ఎంత, పద్మశ్రీ పురస్కార గ్రహీతల సంఖ్య ఎంత, మరి ఎంతమంది మహిళలు ఉన్నారు పద్మ పురస్కార గ్రహీతలుగా, చనిపోయిన వారికి ఎంతమందికి ప్రకటించారు, విదేశీయులు ఎంతమంది ఉన్నారు, డ్యూయోస్ ఎంతమంది ఉన్నారు, ఇటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకు ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అభ్యర్థులందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. సో రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, సో ఇప్పటి వరకు మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో మన యాప్లో అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ తీసుకుంటే ఇండియన్ పాలిటీ కంప్లీట్ కోర్స్, ద మోస్ట్ అప్డేటెడ్ కోర్స్, 2024 డిసెంబర్ వరకు అప్డేట్స్ అనేవి పూర్తయిపోయినాయి. కంప్లీట్ కోర్స్, ఇక్కడ కోర్ కాన్సెప్ట్ ఉంటుంది, కరెంట్ పాలిటీ ఉంటుంది. సో భారీ ఆఫర్ని ప్రకటించాము. ఈ స్పెషల్ డేని దృష్టిలో ఉంచుకొని 499కి మీకు ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. ఈరోజే ఆఫర్ని అవైల్ చేసుకోండి, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్, రానున్న గ్రూప్ 2 మెయిన్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ టెస్ట్ సిరీస్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. దీనిపైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించాము. అండ్ అన్ని కోర్సులు కూడా, సో ఎవరైతే ఏపీ అభ్యర్థులున్నారో ముఖ్యంగా మీకు పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇందులో కాంటెంపరీ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈ కోర్స్ లాంచ్ చేసినప్పటి నుండే బిగ్గెస్ట్ ఆఫర్ని ఈరోజు మీకు అందుబాటులో తెచ్చాము. నెక్స్ట్ వచ్చేసేసి CA 360 పోటీ పరీక్షల్లో మన CA 360 సృష్టిస్తున్న సంచలనం ప్రతి ఒక్క అభ్యర్థికి తెలిసిందే. ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, 100% కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కోర్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. మీకు మన యూట్యూబ్ సెషన్స్ లైవ్లో చాలా వరకు నేను ఎలా కవర్ చేసామో కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో దీనిపైన భారీ ఆఫర్ అనేది ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మిషన్ 100, సో జనరల్ స్టడీస్లో ఇంపార్టెంట్ ఏరియాస్ టు బి ఫోకస్డ్, 100 అవర్స్లో జనరల్ స్టడీస్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏరియాస్ని కవర్ చేయడము. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ కోర్సుల రూపంలో అందుబాటులోకి తెచ్చాము, చూడండి. అండ్ అభ్యర్థులందరూ కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే రానున్న గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ని దృష్టిలో ఉంచుకొని మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయి, ఉదాహరణకు ఏపీ బడ్జెట్కి సంబంధించి కానీ, లేదంటే MCQs, మోడల్ MCQs, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాంటి క్వశ్చన్స్ మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం, ఎలా క్వశ్చన్స్ రావచ్చని నా ప్రెడిక్షన్ ఆధారంగా కొన్ని క్వశ్చన్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ, అందులోనూ స్పేస్ టెక్నాలజీ సంబంధించి ఇంపార్టెంట్ ఏరియాస్ టు బి ఫోకస్, ప్రతి ఒక్కరు చదవాల్సినవి. ఆ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ కంటెంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఈరోజే యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ ఫ్రీ కంటెంట్ని కూడా చూడండి, ఓకేనా. సో ఇది మనకి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇస్తున్న ఆఫర్స్, ఓకేనా. ఇక పద్మ పురస్కారాలకు సంబంధించి మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ హిస్టారికల్గా చూడాలి. ఏదైనా ఒక టాపిక్ చదివినప్పుడు ఫ్రమ్ ద రూట్స్ వీ హ్యావ్ టు లెర్న్, అంటే బేసిక్స్ నుండి ప్రజెంట్ వరకు రావాలి. సో పురస్కారాలకు సంబంధించి ఈ సంవత్సరం ఏంటో చూస్తే సరిపోదు, అది హాఫే. సో చరిత్ర కాలం నుండి చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పద్మ పురస్కారాలను ఎప్పుడు ప్రారంభించారు అంటారు, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పద్మ అవార్డ్స్ ఎప్పుడు అంటే 1954, 1954 సంవత్సరంలో పద్మ పురస్కారాలను ప్రారంభించడం జరిగింది. అండ్ ప్రతి సంవత్సరం ఏ సందర్భంగా అని చెప్పాను, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాల ప్రకటన అనేది వార్తల్లోకి వస్తుంది. పురస్కారాల ప్రకటన మాత్రమే వార్తల్లోకి వచ్చింది. మరి పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రకటనలో పేర్లు చూసాం కదా, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలు, పద్మభూషణ్ పురస్కార గ్రహీతలు, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు, వారికి పురస్కార ప్రధానోత్సవం భారతదేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి గారి చేతుల మీదుగా జరుగుతుంది. సో ఇక్కడ ప్రకటన మాత్రం గుర్తుంచుకోండి, ప్రకటన ఈ సందర్భంగా జరుగుతుంది. ఏ మంత్రిత్వ శాఖ నుండి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి అఫీషియల్గా పురస్కార గ్రహీతల పేర్ల లిస్ట్ ఏదైతే ఉంటుందో మనం చూడడం జరుగుతుంది. ఈరోజు మీరు మార్నింగ్ న్యూస్ పేపర్ చూసే ఉంటారు, సో అందులో ఈ పురస్కార గ్రహీతల పేర్లు మీరు చూసుంటారు, ఓకేనా. మరి ప్రతి ఏటా కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు కదా. ఇప్పటివరకు ఎప్పుడైనా బ్రేక్స్ వచ్చినాయా అంటారు, వివిధ కారణాలలో బ్రేక్స్ వచ్చినాయి. ఎప్పుడంటే 1978, 79లో పురస్కారాల ప్రకటన జరగలేదు. ఎట్ ద సేమ్ టైం 1993 నుండి 1997 వరకు పురస్కారాల ప్రకటన జరగలేదు, గుర్తుంచుకోండి. అండ్ ఒక సంవత్సరంలో గరిష్టంగా ఇవ్వాల్సిన పద్మ పురస్కారాలు ఎన్ని అంటే 120కి మించరాదు, గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్ నేను ఎలా సాటిస్ఫై చేయాలి చెప్తాను. ఉదాహరణకు 2025 సంవత్సరం ఉంది, 2025 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాల గ్రహీతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంఖ్య 120కి మించొద్దు. మరి ఈసారి మించింది, ఎలా సాటిస్ఫై చేయాలో మనం చూడాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే
గరిష్టంగా 120కి మించరాదు. ఈ 120లోనే పద్మ విభూషణ్ ఉంటుంది, పద్మభూషణ్ ఉంటాయి, పద్మశ్రీ ఉంటాయి. అన్నీ కలిపి 120కి మించరాదు. మరి ఈ సంవత్సరం 130కి పైగా ఉన్నాయి, 139. మరి 120 కంటే ఎక్కువ ఉంది కదా. ఎలా సాటిస్ఫై చేయాలంటే మరణించిన వ్యక్తులకు మరియు ఫారినర్స్ ఉంటారు కదా, విదేశీయులకు ఇచ్చే పురస్కారాలను లెక్కించారు, ఆ సంఖ్యను లెక్కించారు, దాన్ని మైనస్ చేయాలి, టోటల్కి వెళ్ళి చేస్తే అది 120 కంటే తక్కువ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరణించిన వ్యక్తులకు సర్వసాధారణంగా పద్మ పురస్కారాలను ప్రకటించారు, కానీ ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే ఆ మరణించిన వ్యక్తులు ఈ సంవత్సరం పద్మ పురస్కార గ్రహీతల్లో పోస్తమస్ అంటే మరణించిన వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. వాళ్ళ కుటుంబీకులు పురస్కారాన్ని స్వీకరిస్తారు. మరి పోస్తమస్ అని చెప్పేసి పేర్ల పక్కన మనం చూస్తాం. మరి ఇవ్వచ్చు అంటే మరణించిన వ్యక్తులకి ఇవ్వచ్చు అంటే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే ఆ మరణించిన వ్యక్తులు లాస్ట్ ఇయర్లో మరణించిన వారై ఉండాలి. అంటే 2024 జనవరి 26 సందర్భంగా పద్మ పురస్కారాల ప్రకటన జరిగింది కదా. ఆ ప్రకటన జరిగిన తర్వాత ఈ పురస్కారాల ప్రకటన జరిగే లోపు ఈ 1 ఇయర్లో చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పోస్తమస్గా ప్రకటించవచ్చు. ఆ కండిషన్ ఉంటుంది, ఎక్సెప్షనల్ కండిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరణించిన వ్యక్తులకు ఇవ్వరాదు, ఆ సంఖ్యను ఇప్పుడు ఇచ్చినా కూడా ఆ సంఖ్యను టోటల్లో కౌంట్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి నగదు బహుమానం అనేది ఉండదు. పద్మ పురస్కార గ్రహీతలకు ప్రైజ్ మనీ, మానిటరీ ప్రైజ్ అనేది ఉండదు, ₹1 కూడా ఇవ్వరు. ఇది ఒక గౌరవం. పద్మ పురస్కారాలు అత్యున్నతం ఏదని చెప్పిన పద్మ విభూషణ్, నెక్స్ట్ వచ్చేసి పద్మభూషణ్, నెక్స్ట్ వచ్చేసి పద్మశ్రీ. దేశంలో పౌరులకు ఇచ్చే 2వ అత్యున్నత పురస్కారం ఏదంటే పద్మ విభూషణ్, పద్మ పురస్కారంలో టాప్. మరి దేశంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏది అంటే భారతరత్న, గుర్తుంచుకోండి. పద్మ పురస్కారాన్ని విదేశీయులకు ప్రకటించవచ్చా అంటే ప్రకటించవచ్చు. ఏ కండిషన్ పైన అంటే వారు భారతదేశం విషయంలో సత్సంబంధాల విషయంలో ఎనలేని కృషి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ప్రకటించవచ్చు. ఈ సంవత్సరం కూడా విదేశీయులు ఉన్నారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి లింక్ చేస్తాను. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, మన రాజ్యాంగంలో 3వ భాగంలో ఏం నేర్చుకుంటాము? ప్రాథమిక హక్కులు అనే టాపిక్ని నేర్చుకుంటాం. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుండి 35 వరకు చూస్తాం కదా. అందులో సమానపు హక్కులు అని చెప్పేసి మనం నేర్చుకుంటాం కదా, రైట్స్ టు ఈక్వాలిటీ. అలా సమానత్వ హక్కుల్లో ఒక హక్కు ఉంటుంది, ఆర్టికల్ 18, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 18 క్లాస్ 1 ఆధారంగా ఒక వ్యక్తిని సమాజంలో ప్రత్యేకంగా చూపించే బిరుదులు కానివ్వండి, ప్రత్యేక పేర్లు కానీ నిషేధము. వాటిని సఫిక్స్గా కానీ ప్రిఫిక్స్గా కానీ యూజ్ చేయకూడదు, పేరుకు ముందు కానీ వెనుక కానీ జోడించకూడదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి పద్మ పురస్కారాలను పేరుకి ముందు కానీ వెనక కానీ జోడించవచ్చా ఒక వ్యక్తికి సంబంధించి అంటే జోడించరాదు. దానికి సంబంధించిన ఒక కేసు ఉంటుంది, బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995 కేసు. లింక్ చేసుకోండి. దీనిపైన ఒకసారి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో బిట్ కూడా వచ్చింది. ఆర్టికల్ 18ని లింక్ చేశారు, పద్మ పురస్కారం లింక్ చేశారు, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు అని చెప్పేసి అట్ ద సేమ్ టైం కేసును కూడా లింక్ చేసేసారు, ఓకేనా. ఇది ఒకటి ఇంపార్టెంట్. సబ్జెక్ట్తో కూడా లింక్ చేసుకోవాలి. మనం ఏదైనా టాపిక్ చదివినాడు బేసిక్గా బుక్లో ఉండేవి పేపర్లో ఉండేవి కాకుండా దానికి మనం సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ని అడిషన్ చేసుకోవాలి. అలా చదివితేనే బాగుంటుంది. మనం CA 360 అలాగే నేర్చుకుంటున్నాం, ఓకేనా. ఇది మరి ఇక్కడ ఇంకొకటి, మరి పద్మ పురస్కారాలను ఏ రంగాల్లో ప్రకటిస్తారు? ఏ రంగాలు, ఫీల్డ్స్, అవి చూడాలి. ఫస్ట్ కళలు, ఆర్ట్స్ అంటే డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. అలా సామాజిక సేవ, సోషల్ వర్క్, ప్రజా సంబంధాలు, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, డాక్టర్స్కి వాళ్ళకి ఇస్తారు, సాహిత్యం మరియు విద్య, సివిల్ సర్వీసెస్, ఆటలు, ఇతర రంగాలు. ఈ రంగాలు, సో ఈ రంగాల్లో విశేష గుర్తింపు పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వ్యక్తులకి పద్మ పురస్కారాలను ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఇక్కడ ఇతర రంగాలు అంటే ఏంటంటే ఎందులో కూడా లేని వాళ్ళు ఏంటంటే ఇతర రంగాలకు వస్తారు ఇక, ఓకేనా. అంటే ఎవరికైనా ఇవ్వచ్చు. ఎస్. అండ్ ఇంకొకటి, ఈ సంవత్సరం ప్రత్యేకతలు మనం చూడాల్సి ఉంటుంది. 2025 సంవత్సరానికి గాను పద్మ పురస్కార గ్రహీతల సంఖ్య ఎంతనంట? 139. అది 120కి మించొద్దు, కానీ ఒక కండిషన్ చెప్పాను ఎలా మించవచ్చు అని చెప్పేసి. అండ్ పద్మ విభూషణ్, పద్మశ్రీ ఈ సంవత్సరం ఎంతమంది ఉన్నారని. సో పద్మ పురస్కారంలో అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలు ఈసారి 7 అంట. 7 పేర్లు చూడాలి, వాళ్ళ కన్సర్న్ ఫీల్డ్ చూడాలి, స్టేట్ చూడాలి, ఇవి మాత్రం.
పద్మభూషణ్ కూడా చూడాల్సి ఉంటుంది. పద్మభూషణ్ 19 మంది, పద్మశ్రీ వచ్చేసి 113 మంది. ఇక పద్మశ్రీ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు అవసరం లేదు, మన స్టేట్కి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి మాత్రం వ్యక్తులను చూడాలి. అండ్ మహిళా పురస్కార గ్రహీతలు ఈ సంవత్సరం పద్మ పురస్కారాల్లో మొత్తంలో మహిళలు ఎంతమంది ఉన్నారు, అది ఇంపార్టెంట్, 23 మంది ఉన్నారు. ఇక మరణానంతరం 13 మంది, 13 మంది అంటే ఈ 13ని ఇందులోకి వెళ్ళి మైనస్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఎందుకంటే టోటల్ కౌంట్లో చేయొద్దు, అది 120కి మించొద్దు కదా. 13. నెక్స్ట్ జంట అంటే ఇద్దరి కలిపి ఒకటి ఇస్తారు, ఆ పురస్కారాన్ని ఒకటిగా కౌంట్ చేస్తారు, ఒకటి. నెక్స్ట్ విదేశీయులు ఈసారి 10 పురస్కారాలు. ఇక చూడండి 13 + 10 ఎంత, 23. ఈ 23ని ఇందులోకి వెళ్ళి మైనస్ చేయండి, వచ్చే వాల్యూ ఎంతైతే ఉంటుందో అది 120కి మించలేదు. సో కండిషన్ సాటిస్ఫైడ్. మీకు అర్థమవుతుంది, ఇలా టెక్నికల్గా చదవాలి, చదివితేనే మనకి ఎగ్జామినేషన్లో వస్తాయి మార్క్స్. నెక్స్ట్ పద్మ పురస్కార గ్రహీతల్లో తెలుగువారు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా చూడాలి. ఈసారి 7 ఉన్నారు, తెలుగువారు 7, అందులో ఆంధ్రప్రదేశ్ నుండి 5 ఉన్నారు, తెలంగాణ నుండి 2 ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొక కండిషన్ చెప్తాను. ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఉదాహరణకు నేను తెలంగాణ అనుకోండి, ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని ఆ రాష్ట్రానికి సంబంధించి ఇవ్వచ్చు అంటే వేరే రాష్ట్రం నుండి కూడా ప్రకటించవచ్చు. ఇది కూడా కండిషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది, సర్వసాధారణంగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అలా ఉంటుంది కదా. మరి ఉదాహరణకు పద్మశ్రీ పురస్కార గ్రహీతకు పద్మభూషణ్ నెక్స్ట్ ఇయర్ ఇవ్వచ్చా అంటే సర్వసాధారణంగా ఇవ్వరు, 5 years గ్యాప్ అనేది చూస్తారు, ఒక పురస్కారం నుండి ఇంకో పురస్కారం అత్యున్నతానికి. కానీ ఎక్సెప్షనల్ కండిషన్లో మాత్రం ఆ కండిషన్ని బ్రేక్ చేయొచ్చు, ఓకేనా. ఇవి గుర్తుంచుకోండి, ఈ స్లైడ్ వెరీ 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 ఇంపార్టెంట్. తెలుగువారు 7, అందులో ఆంధ్రప్రదేశ్ 5, తెలంగాణ 2, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. ఎస్, ఈ సంవత్సరము పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలు, వాళ్ళ కన్సర్న్ స్టేట్ ఏంటి, కన్సర్న్ ఫీల్డ్ ఏంటి, ఇది మాత్రం చూడాలి ఖచ్చితంగా, ఓకేనా. మీకు ఇవన్నీ పిఏబి వెబ్సైట్లో ఉంటాయి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి మనం అఫీషియల్గా చూసాము, అవే పేర్లు ఇక్కడ. ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే మనకు ఏఐజీ హాస్పిటల్, వీళ్ళందరి గురించి ఒక్కొక్క గురించి అవసరం లేదు, డైరెక్ట్గా గుర్తుంచుకోండి. కన్సర్న్ ఫీల్డ్ ఏఐజీ హాస్పిటల్, గ్యాస్ట్రో అనగానే మనకు గుర్తు వచ్చేది ఏఐజీ. దానికి సంబంధించిన వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారు. ఈ సంవత్సరానికి పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, ఏ రంగంలో, మెడిసిన్ ఫీల్డ్లో డాక్టర్ అయినా, తెలంగాణ నుండి గుర్తుంచుకోండి. జస్టిస్ రిటైర్డ్ శ్రీ జగదీష్ సింగ్ ఖేఖర్, పబ్లిక్ అఫైర్స్ ఫీల్డ్కి గాను చండీగఢ్ నుండి. శ్రీమతి కుముదిని రజనీకాంత్ లఖియా, ఆర్ట్ కళల రంగం నుండి, గుజరాత్ రాష్ట్రము. నెక్స్ట్ శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, ఆర్ట్ కర్ణాటక నుండి. నెక్స్ట్ శ్రీ ఎంటి వాసుదేవన్ నాయర్. పోస్తమస్ అంటే ఏంటంటే మరణించిన వాళ్ళు అన్నట్టు, వీళ్ళు మరణించిన వాళ్ళు అంటే ఈ మరణించిన వాళ్ళు కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్లో మరణించినారు అన్నట్టు, ఓకేనా. శ్రీ వాసుదేవన్ నాయర్ లిటరేచర్ అంటే సాహిత్య రంగంలో, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి కేరళ రాష్ట్రం నుండి. నెక్స్ట్ ఒసాము సుజుకి, రీసెంట్గా మరణించారు, మన సిఏ త్రిస్ట్లో కూడా తన గురించి చాలా చెప్పాను మీకు. సుజుకి రీసెంట్గా చనిపోయారు. ఈ మరణించినారంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ వార్తల్లో వ్యక్తులు అన్నట్టు. ఒసాము సుజుకి, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, జపాన్ అంటే విదేశీలో కూడా ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. సుజుకి, తను ఒసాము సుజుకి అనేవాడు భారతదేశంలో మారుతి కార్ల విషయంలో ఎంతగా మనకు గుర్తింపు పొందారో తెలుసు, ఓకేనా. అండ్ శారదా సిన్హా పోస్తమస్ అంటే మరణించారు, ఆర్ట్ బీహార్ రాష్ట్రం నుండి. ఈ 7 పేర్లు వాళ్ళ రాష్ట్రము, వాళ్ళ కన్సర్న్ ఫీల్డ్ ఖచ్చితంగా చూడాల్సిందే. నెక్స్ట్ పద్మభూషణ్ పురస్కార గ్రహీతలు ఈసారి 19 మంది. ఈ పేర్లు చదువుతాను, డైరెక్ట్ చూడండి, వాళ్ళ కన్సర్న్ ఫీల్డ్ ఏంటి, స్టేట్ ఏంటి చూడండి, సరిపోతుంది. శ్రీ ఏ సూర్యప్రకాష్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. నెక్స్ట్ అనంత్ నాగ్, కళల రంగము, కర్ణాటక రాష్ట్రము. వివేక్ దెబ్రాయ్ రీసెంట్గా చనిపోయారు, తను కూడా పోస్తమస్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ఢిల్లీకి సంబంధించి. శ్రీ జతిన్ గోస్వామి, ఆర్ట్ కళల రంగం, అస్సాం. శ్రీ జోస్ చకవ్ పెరియపురం, మెడిసిన్, కేరళ. శ్రీ కైలాష్ నాథ్ దీక్షిత్, అదర్స్ అంటే ఇతర రంగాలని చెప్పిన కదా, ఆర్కియాలజీ, చరిత్రకారుడు ఇతను, ఢిల్లీకి సంబంధించి. శ్రీ మనోహర్ జోషి గారు పోస్తమస్, పబ్లిక్ అఫైర్స్, మహారాష్ట్ర. అండ్ నల్లి కుప్పుస్వామి చెట్టి, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, తమిళనాడు. శ్రీ నందమూరి బాలకృష్ణ, ఆర్ట్ కళల రంగము, ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యే. శ్రీ పిఆర్ శ్రీజేష్, క్రీడాకారుడు, స్పోర్ట్స్, కేరళ. అండ్ శ్రీ పంకజ్ పటేల్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ,
గుజరాత్. శ్రీ పంకజ్ ఉదాస్ పోస్తమస్ మరణించిన వ్యక్తులు ఆర్ట్ కళల రంగము మహారాష్ట్ర. శ్రీ రామ్ బహదూర్ రాయ్ తన లిటరేచర్ ఎడ్యుకేషన్ జర్నలిజం సంబంధించి ఉత్తరప్రదేశ్. సాధ్వి రితంబరా తను సోషల్ వర్క్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి. నెక్స్ట్ ఎస్ అజిత్ కుమార్ గారు కళల రంగము తమిళనాడు. శ్రీ శేఖర్ కపూర్ ఆర్ట్ మహారాష్ట్ర. శ్రీ శోభనా చంద్రకుమార్ తను వచ్చేసి ఆర్ట్ తమిళనాడు. శ్రీ సుశీల్ కుమార్ మోడీ పబ్లిక్ అఫైర్స్ బీహార్. శ్రీ వినోద్ దామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ 19 పేర్లు మనం చూడాలి. ఇక తెలుగువారి విషయానికి వస్తే, తెలుగువారి విషయానికి వస్తే ఖచ్చితంగా తెలంగాణ ఏపీ రెండింటి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఏపీ అభ్యర్థులైన తెలంగాణ వ్యక్తుల గురించి చూడాలి కొన్ని విషయాల్లో, తెలంగాణ అభ్యర్థులైన ఏపీకి సంబంధించి చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుగువారు, అందులో ఫస్ట్ తెలంగాణకి సంబంధించి దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారు పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, మెడిసిన్ ఫీల్డ్లో పద్మవిభూషణ్. నెక్స్ట్ మందకృష్ణ మాదిగ వారు ఎంఆర్పిఎస్ సంబంధించిన వ్యవస్థాపకులు, ప్రజా వ్యవహారాలు పబ్లిక్ అఫైర్స్, పద్మశ్రీ పురస్కార గ్రహీత. నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి 5 అన్న కదా, నందమూరి బాలకృష్ణ గారు కళల రంగము పద్మభూషణ్ వచ్చింది. కేఎల్ కృష్ణ సాహిత్యము పద్మశ్రీ. మాడుగుల నాగఫణి శర్మ గారు కళలు పద్మశ్రీ. మిరియాల అప్పారావు గారు ఇతను పోస్తమస్ మరణించినాడు, సో కళలు పద్మశ్రీ. వద్దిరాజు రాఘవేంద్రాచార్య గారు సాహిత్యము, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు వారికి సంబంధించిన క్వశ్చన్స్ ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? అండ్ మీకు ఈ స్లైడ్ అనేది ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఏ రంగాల్లో ఇస్తారు అందులో పద్మవిభూషణ్ చూడాలి. పద్మభూషణ్ పేర్లు కన్సర్న్ స్టేట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకొని తీరాల్సిందే. ఇక తెలుగు వారి గురించి కూడా చూడాలి. అంటే అరౌండ్ మీరు ఒక 25 నేమ్స్ అయితే పర్ఫెక్ట్గా చూడాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మన స్పెషల్ వీడియో. పద్మ పురస్కారాలకు సంబంధించి ఖచ్చితంగా నెక్స్ట్ 1 ఇయర్లో జరగబోయే ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇక పద్మశ్రీ పురస్కారాలకు సంబంధించి కూడా మీకు నేను లిస్ట్ మన CA 360 మ్యాగజైన్లో ఇస్తాను, నో నీడ్ టు వర్రీ. సో ఇవి మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.